దార్వి టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. నేటి పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు తెలుసుకుందాం. ముందుగా హెడ్లైన్స్. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. బట్టి తీవ్ర మనస్తాపం. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. కావాలని బద్నాం చేస్తున్నారనే ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్లు తండ్లాడింది? అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుడు సంఘీభావం. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు. సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారు? మచ్చలేని బట్టిపై పిచ్చిరాతలు. దాగుడు మూతల దందాకోర్. సింగరేణిలో కాంగ్రెస్ భారీ దోపిడీ. కాంగ్రెస్లో సీనియర్లను చులకన చేస్తున్నారు. ముందుకా వెనక్క ఎటు తేలని RRR భవితవ్యం. దొడ్డు బియ్యం వేలానికి గడ్డుకాలం. గ్లోబల్ టెండర్ పిలిచిన ఒక్కరు రాలే. ఇది నమస్తే తెలంగాణ వచ్చినటువంటి హెడ్లైన్స్. అదేవిధంగా చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో ట్రంప్కు యూరోప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట అంటున్న ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరా? గుంపు మేస్త్రి, గుంటనక్క డ్రామా అంటున్న కవిత. 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ. IDPL భూములు మీ ఇవ్వడానికి ఆధారాలున్నాయా? అదనపు కలెక్టర్ అక్రమార్జన. వ్యవసాయ పంపు సెట్లు సోలార్వే ఉండాలి. సైట్ విజిట్పై నిబంధన సరికాదు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన. మహానగర అభివృద్ధికి 2280 కోట్లు. ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్. నగర అభివృద్ధికి సీఎం రేవంత్ కృషి. క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ను నియంత్రించాలి అంటున్నటువంటి పోలీసు యంత్రాంగం. ఫేక్ చలాన్ సందేశాలతో ఖాతాలు ఖాళీ. మున్సిపల్ శాఖలో బదిలీలు. GHMCకి 5. ఇంటి వద్దే FIR చరిత్రాత్మక నిర్ణయం. వావ్, విజయాలు ప్రశంసనీయం. మహిళా సంఘాలకు ఎలక్ట్రికల్ బస్సులు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇకపోతే సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్. తెలంగాణలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీల ఆసక్తి. మళ్ళీ పాదయాత్ర అంటున్న జగన్. వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం కోరితే CBI దర్యాప్తు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాగ్ ఆడిట్కు అనుమతి లేదు. అవినీతి అనకొండ. మహాజలమండలి. కాలుష్యమే పెను సవాలు. మెట్రో 2కు మొండి చేయి. 488 కోట్లతో ట్రంపెట్. ఇది సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్. అదేవిధంగా ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. 23,000 కోట్లు, 12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం. 6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్. మేము అడుగుతున్నది ఒక ఐసు ముక్క, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే అంటున్న ట్రంప్. క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా సంసిద్ధత. 10 గ్రాములు 1.56 లక్షలు. మళ్ళీ పెరిగిన పసిడి ధరలు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే CBI దర్యాప్తు. 16 మందికి IASలుగా పదోన్నతి. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీగా కరెంటు ఛార్జీలు పెంచాలి. లైఫ్ సైన్సెస్లో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం. ప్రతి జూలైలో హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కొనసాగింపు సదస్సు. 2వ రోజు 23,000 కోట్లు. క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా సంసిద్ధత. టాస్క్ స్కిల్స్ యూనివర్సిటీ గొప్ప ఆలోచనలు. ఇవి నేటి పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఏమి వచ్చినటువంటి వివరాలు ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. అదే క్రమంలో బట్టి తీవ్ర మనస్తాపానికి గురి చెందారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ. రేవంత్ చేస్తున్నటువంటి లీకులపై వాళ్ళే బద్నాం చేసుకునే విధంగా లీకులు ఇస్తున్నారని చెప్పేసి బాధపడుతూ మనోవేదనకి గురవుతున్నటువంటి, ఆవేదన చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అసలు ఏం జరిగింది అంటే, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనటువంటి వార్తలు ఏదైతే తప్పుడు రాతలు ఉన్నాయో అవి తప్పుడు రాతలు. నా పైన ఆపాసుపాలుగా నన్ను కించపరిచేలా ఇవన్నీ పొమ్మనకనే పొగబెడుతున్నట్టు మాదిరిగా రాస్తున్నటువంటి రాతల్ని కొట్టిపడేస్తూ ఆయన ఆవేదన పడుతున్నటువంటి కథనం అయితే ఇక్కడ ఇచ్చారు. ఏం జరిగిందనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. అయితే
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో తనకు విభేదం, అగాధం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై, తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్లు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని 10 ఏళ్లు కాంగ్రెస్ను బతికించిన తనను కావాలని బద్నాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బట్టి మదనపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్కే నమ్ముకొని తాను ఉన్న ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎప్పుడు చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్లు సమాచారం. అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము గడిచిన 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో కూడా కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి బట్టి విక్రమార్క నేడు అతను చేస్తున్నటువంటి పదవి ఏదైతుందో ఆ పదవిలో కూడా పొమ్మన లేకనే పొగబెడుతున్నట్టు మాదిరిగా అసత్య ప్రచారాలు చేస్తూ పార్టీ లోపల లీకులన్నీ కూడా పత్రికల వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఆయన ఆవేదన చెందారు. ఇదే క్రమంలో చూసినట్లయితే ఎందుకు ఇలాంటి ఒక ఉన్నతాధికారులకి మనకు మధ్య ఉన్నటువంటి వాటిని తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలతోటి ప్రచురితం చేస్తున్నటువంటి ఆ పత్రికలు ఈ విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ రావాలని వేచి చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మా మీద ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా తీవ్ర ఆవేదనతో చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క. అయితే వాస్తవానికి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్లు కాంగ్రెస్లోనే విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని 10 ఏళ్ళు కాంగ్రెస్ను బతికించినటువంటి తనకు ఇలాంటి బద్నాం చేసే కుట్రలు ఎందుకు జరుగుతున్నాయనేది కూడా తను ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. దశాబ్దాల కాలం పార్టీ నమ్ముకొని తాను ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తను వేచి చూసినటువంటి సమయంలో కూడా ఇట్లాంటి మాలాంటి సీనియర్ వాళ్ళందరూ కూడా ఇలాంటి అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకి విలువలు లేవు అని చెప్పేసి కూడా చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి బట్టి విక్రమార్కకి. పార్టీలోని సీనియర్ మంత్రులు పలువురు బట్టితో ఏకీభవించారని, ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది. మొదటి నుంచి పార్టీని తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారని గొంతు కోసేలా, వెనక నుంచి వెన్నుపోటు పొడిచేలా వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మన లేకనే పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. తనతో పాటు ఉంటున్నటువంటి వ్యక్తులే, సీనియర్ సహచరులే లీకులు ఇస్తున్నట్టుగా వెన్నుపోటు పొడిచేదారులు మనలో ఎక్కువైపోయారని చెప్పేసి కూడా తనకు ఈ యొక్క వాదనను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా బట్టి విక్రమార్కకు మద్దతు పలికారు, సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే క్రమంలో కూడా హైకమాండ్కి కూడా ఫిర్యాదు చేసే వాళ్ళ కూడా వాళ్ళు తేటతెల్లమవుతుంది ఆలోచనలో ఉన్నారన్నమాట. ఇదే విషయం వారు హైకమాండ్తో కూడా సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయి. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద కూడా ఈ సీనియర్ వర్గాలు, అంటే కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా అదే పార్టీని నమ్ముకొని ఒక పార్టీని, కాంగ్రెస్ పార్టీని తల్లిగా భావించి ఎవరైతే ఉంటున్నారో ఆ నాయకులందరూ కూడా హైకమాండ్కి ఫిర్యాదు చేసినట్లు కూడా అక్కడి హైకమాండ్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాత టీడీపీలో ఉన్నటువంటి నేతలకు, టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు సాగింపులు, ఏదైనా పోస్టింగ్ల విషయాల్లో కూడా వారికి ఉన్నంత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు లేదని చెప్పేసి కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి శైలి ఉన్నప్పుడు హైకమాండ్కి ఫిర్యాదు అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి పరిస్థితి. అయితే ఇక బొగ్గు కుంభకోణంపై బొగ్గుమన్న సింగరేణి, సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గులో కుంభకోణం జరుగుతుంది అనేది ఈ యొక్క కుంభకోణం అనే వెలికి తీసినటువంటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కార్మిక సంఘాలు కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సైట్ విజిటింగ్కి
సింగరేణి టెండర్లు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ విధానాన్ని రద్దు చేయాలని సైట్ విజిటింగ్ విధానాన్ని రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా ఐటీ క్లైన్ కాలనీలోని RT2 GM కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నటువంటి TGA అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సింగరేణి కార్మికులందరూ కూడా ఈ విజిటింగ్ సర్టిఫికేట్ విధానాన్ని రద్దు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారనేది మాకు అర్థం కావట్లేదని కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సింగరేణిలో కార్మికులందరూ కూడా అక్కడ ధర్నాకు దిగి అంటే వాళ్ళ ప్లకార్డులతోటి వాళ్ళ ఆవేదనని వాళ్ళ యొక్క నిరసనని తెలియజేస్తున్నారు. సింగరేణిలో టెండర్ల కోసం ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. 1000 కోట్ల బకాయిలు ఉంటే సంస్థ ఎలా నడుస్తుంది? దాదాపుగా సింగరేణిలో 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి చెల్లించాల్సినటువంటి, అంటే కాంట్రాక్టులకు కావచ్చు, తర్వాత ఉన్నట్టు కార్మికులకు కావచ్చు. ఇవన్నీ ఇంత బకాయిలు ఉంటే అక్కడ సింగరేణి ఎలా నడుస్తుందని కూడా వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ డైరెక్టర్లు హాట్గా సింగరేణి బోర్డు సమావేశం. వీళ్ళంతా కార్మికులంతా ధర్నా చేస్తుంటే వాళ్ళు హాట్గా కేంద్రం సంబంధించినటువంటి నామినేటెడ్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాట్గా ఒక చర్చని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదంతా బోర్డు సమావేశం నిర్వహించారు. మచ్చలేని బట్టిపై పిచ్చి రాతలు, ఇది ఆంధ్రజ్యోతి రాతలు పచ్చి అబద్ధాలు, ఆంధ్రజ్యోతి ABN కథనాలు, పత్రికా వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట, ABN రాధాకృష్ణపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సింగరేణి SC/ST ఉద్యోగ సంఘాల ధ్వజం. SC/ST సింగరేణి సంబంధించినటువంటి బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి కావచ్చు, SC/ST వర్గానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆంధ్రజ్యోతి పత్రికా వ్యవస్థ ఇలాంటి అధికార దుర్వినియోగం లేకుంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి ఒక జర్నలిస్టు ముసుగులో ఇలాంటి రాతలు తప్పుడు కథనాలు రాయడం, ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పై SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది దాగుడు మూతలు దందాకోర్, ఓసోస్ దావోస్ అసలు విషయం తుస్. బాగుంది ఇది. అంటే దావోస్కు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి భేటీ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ కొత్త కంపెనీలు పెట్టండి, మేము దావోస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి భేటీ అయిన అనంతరం అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి యువతకి చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి తన ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. అయితే దాంట్లో భాగంగా అది ఉట్టుట్టి మాటే ఓసోస్ దావోస్ అసలు విషయం తుస్ అని ఏదో ఇక్కడ ఇచ్చారు. అదేందో చూద్దాం. హైదరాబాద్కి అంటే దాదాపుగా ఈ గ్రీన్కో అనే కంపెనీకి ఇక్కడ హైదరాబాద్లో మాదాపూర్ పక్కన కూడా ఆఫీస్ ఉన్నదంట. ఈ ఆఫీస్లో ఇక్కడ చర్చ ఏమైనా కంపెనీకి ఒప్పందాలు చేయాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అంత దూరం దావోస్కి దాదాపుగా అన్ని 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ భేటీ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? 7,300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దావోస్లోకి వెళ్ళి అక్కడ భేటీ అవ్వాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఆడుతున్నటువంటి వాళ్ళకి ఏమైనా ఒప్పందాల కోసము లోపాయకారంగా ఉన్నట్టు ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసమే వాళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ ఆరోపణ ఇస్తున్నారు. అయితే చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉంటారు. గ్రీన్కో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు కూడా జూబ్లీహిల్స్లోనే ఉంటారు. అయితే గ్రీన్కో కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా జూబ్లీహిల్స్లోనే కూతవేటంత దూరంలోనే ఉన్నది, మాదాపూర్లో ఉంటుంది. గ్రీన్కో కంపెనీ అనేది కూడా ఈ మాదాపూర్లో ఉంటుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు, మంత్రివర్గం కూడా అక్కడనే ఇళ్లలో జూబ్లీహిల్స్ ఏరియా ప్రాంతంలోనే నివాసం ఉంటారు. అయితే ఈ జూబ్లీహిల్స్ ప్రాంతానికి ప్లస్ గ్రీన్కో అనే కంపెనీకి కూడా కూతవేటంత దూరంలోనే ఉంటుంది. ఇక్కడనే వెళ్ళొచ్చు కదా అని ఇందాక నేను చెప్పినట్టుగా మాదాపూర్లో ఉంటుంది. ఇక్కడ పెద్దలు ఏదైనా విధానపరమైనటువంటి ఒప్పందం చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లోనే చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నుండి 7,300 కిలోమీటర్ల దూరంలోని దావోస్లో ఉన్న ఒక గదిలో కూర్చొని మరీ డీల్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు హర్షతో పాటు ఆంధ్రాకు చెందినటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఆంధ్రాకు చెందినటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ దీంట్లో అక్కడికి వెళ్ళి దావోస్లో ఒక గదిలో కూర్చొని భేటీ ఎందుకు అయ్యారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి. ఇది దావోస్లో బీజేపీ ముఖ్యమంత్రుల బిల్డప్ కహాని. హైదరాబాద్ కంపెనీలు స్విట్జర్లాండ్లో మన మంత్రుల చర్చ. సహచర మంత్రి కంపెనీలతో బీజేపీ సీఎం ఫడ్నీస్ MOU. 7,000 కిలోమీటర్ల దూరం వెళ్ళి దేశీ కంపెనీలతో డీల్స్పై విమర్శలు.
అక్కడ 7,300 కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడ చేసుకొస్తున్నటువంటి డీల్స్ పైన విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు ఏంటనేది కూడా చూద్దాము. కంపెనీలు వస్తాయా రావా అనేది రానున్న రోజుల్లో తేటతెల్లమవుతుంది. వాళ్ళేమో కంపెనీలు పెట్టడానికి వివిధ కంపెనీల వారు పారిశ్రామికవేత్తలు కూడా హామీ ఇచ్చారని చెప్పేసి నిన్న మొన్న వచ్చినటువంటి పేపర్ కథనాల్లో మీడియా సమావేశాల్లో మనం చూసాం. అయితే ఈ సింగరేణిలో భారీ దోపిడీ జరుగుతుందనేటట్టు తేలికూటిన దొంగల్లా మంత్రులు వ్యవహరిస్తున్నారని, ఒక్కో మంత్రి ఒక్కో దేశం పరారు, రేవంతే అసలు దోషి, సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరపాల్సిందే అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. ఆయన నోరు తెరిచి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ రెండూ ఢిల్లీ పార్టీలే. పంచులు మోసేదొకరు, సంచులు మోసేదొకరు, చెప్పులు మోసుకునేది ఒకరు. ఢిల్లీకి మాటలు మోసేటోళ్ళు మనకు వద్దు. కాంగ్రెస్కు ఓటేస్తే మన జిల్లాల ఎత్తివేతే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. బీఆర్ఎస్లో చేరిన ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నేత మూల రాజిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగిన నిన్న తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి జెడ్పీ మాజీ చైర్మన్ అయినటువంటి కాంగ్రెస్ నాయకుడు మూల రాజిరెడ్డికి జరిగింది. అయితే ఇక్కడ గులాబీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీంట్లో కేటీఆర్ ఆయనకి మెడలో గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది చూడొచ్చు. ఇదే క్రమంలో ఇది చూసినట్లయితే అదనపు కలెక్టర్కు 100 కోట్ల ఆస్తి, అంటే అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి దాదాపుగా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయంటండి. ఎందుకు ఈ అక్రమంగా సంపాదించిందంతా వివిధ వాళ్ళ చుట్టాల పేరు మీద, వాళ్ళ పేరు మీద పలు చోట్ల అవినీతి సొమ్ము బట్టబయలు చేసినటువంటి విజిలెన్స్ అవినీతి శాఖ. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ గుండాల దాడి. సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వనందుకే కిడ్నాప్ చేసి దాడికి దిగిన హస్తం నేతలు. భయంతో పోలీస్ స్టేషన్లో మెట్లెక్కితే కనీసం ఫిర్యాదు కూడా తీసుకొని ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్. అలా తీవ్ర ఆగ్రహం. కాంగ్రెస్ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు. అంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్స్లో మద్దతు ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుని మీద కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. కేవలం ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి దాడికి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్కి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ కంప్లైంట్ను కూడా తిరస్కరించినటువంటి పోలీసు యంత్రాంగం. ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడితే ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా ఎన్నికలు వచ్చిన వేళ ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరికి ఇష్టం వాళ్ళకి, తమకు ఇష్టమైనటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తారు. కానీ మద్దతు ఇవ్వనంత మాత్రాన వ్యక్తిగత కక్షలకి, వ్యక్తిగత దుర్మార్గానికి మనం దారి తీసి అక్కడ గొడవలకు తావిస్తే మనుషులు అనేవాళ్ళు ఎవరు కూడా భూమి మీద ఉండే పరిస్థితి ఉండదు. అందుకనే ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని చేయాలి. ఏ నాయకుడైనా విలువలతో కూడినటువంటి పాలిటిక్స్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే దిశలో పనిచేయాలి తప్ప కక్షపూరితమైనటువంటి రాజకీయ కోణంలో వాళ్ళ మనసుల్ని మలుచుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముందుకా వెనక ఎటు తేలని RRR భవితవ్యం. రీజనల్ రింగ్ రోడ్డు RRR భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఉత్తర భాగం పనులను టెండర్ల ద్వారా దాకా తీసుకొచ్చిన ఎటు తేలక భూసేకరణ కొలిక్కి రాక ఏడాది నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ముఖ్యంగా భూములు కోల్పోతున్న రైతులు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ని కూడా రేవంత్ సర్కార్ స్పందించకపోగా పరిహారం పెంచేది లేదని, దేశమంతా ఒకే విధానం అంటూ NHAI తెగేసి చెప్పడంతో ప్రాజెక్టు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అంటే మనకి ఇప్పుడు ORR ఉంది, ORR తర్వాత RRR అనేది వస్తుంది అనే ప్రాతిపదికన RRR వేస్తా అని చెప్పేసి అన్నారు. అదే క్రమంలో రైతుల నుంచి భూమిని సేకరించే క్రమంలో కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. మార్కెట్ రేటు ప్రకారమే మాకు అక్కడ ధరని గవర్నమెంట్ ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి వాదన వినిపించిన తర్వాత కొంతమంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇది ముందుకా వెనక అన్నట్టుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది అనేది ఇక్కడ RRR పరిస్థితి. దాదాపుగా 1933.2 హెక్టార్లకు సంబంధించి NHAI ఆధీనంలో ఉన్నది 46.3 హెక్టార్ల భూసేకరణ దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఇది
దొడ్డు బియ్యం వేలానికి గడ్డు కాలం, గ్లోబల్ టెండర్ పిలిచినా కూడా దొడ్డు బియ్యం వేలానికి పిలిస్తే ఎవరో ఒక్కరు కూడా రానటువంటి పరిస్థితి. దాదాపుగా సివిల్ సప్లై అధికారులు నిర్వాహకంతో ప్రశ్నార్థకంగా 1.40 లక్షల టన్నులు దొడ్డు బియ్యం 10 నెలలుగా రేషన్ షాపులు గోదాముల్లో మగ్గుతున్నటువంటి 500 కోట్ల విలువైనటువంటి బియ్యం ప్రభుత్వం కిలోకు 24 రూపాయల ధర నిర్ణయించడం బిడ్డర్ల నిరాసక్తకు కారణమంటున్నటువంటి అధికారులు. అంటే దాదాపుగా దొడ్డు బియ్యం అంతా ఒకే చోట ఉన్నాయి. ఇప్పుడు అవి వేలం వేస్తామని చెప్పేసి మిల్లర్ వాళ్ళని పిలిచినా కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. దీనికి గ్లోబల్ టెండర్ మొత్తం పిలిచినా కూడా ఒక్కరు కూడా రాలేదంట. దీన్ని టెండర్లో వేలం వేస్తాము, వేలం పాటలు పాడుకోవచ్చు దొడ్డు బియ్యం అంటే. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వివరాలు. అయితే ట్రంప్కు యూరోప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంతో మాదంతా ఒకటే మాట, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. అయితే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్పై ఫైర్, బలవంతుడే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు, అంతర్జాతీయ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నారు, అడ్డు అదుపు లేకుండా సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు, మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది, ఇతర దేశాలు యూరోప్ మార్కెట్లోకి ప్రవేశించడానికి కఠినతరం చేద్దాం, ట్రేడ్ గజాకను వాడుదాం మెక్రాన్. అంటే ట్రంప్కు యూరోప్ ఏం బానిస కాదని చెప్పేసి కూడా యూరోప్కి సంబంధించినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అంటున్నాడు. కెనడా ప్రధాని కార్ని కూడా ఇదే ప్రయోగం చెప్తున్నారు. అయితే తెలంగాణలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక వార్త వస్తుంది. 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మి గ్రూప్ MOU, 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధికి అవకాశాలు, 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్, 1000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్ MOU, దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2 రోజులు సీఎం బృందం బిజీ. ప్రతి జూలైలో హైదరాబాద్లో ఫాలో అప్ సదస్సు రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రేవంత్ మధ్య కీలక భేటీ, సదస్సులో ఆకర్షణగా చిరంజీవి కూడా పాల్గొన్నారు. అయితే తెలంగాణలో దాదాపుగా 12,500 కోట్ల పెట్టుబడితోటి రష్మి గ్రూప్ ఆఫ్ వాళ్ళు MOU చేసుకున్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే ఒప్పందం చేసుకున్నారు. ఇదే క్రమంగా 12,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క కంపెనీలు వస్తే మాత్రం. 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్ను కూడా నిర్మిస్తానని చెప్పేసి అన్నారు. ఇదే 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన. అంటే 1000 కోట్లతో లైఫ్ సైన్సెస్ ఇన్ఫోవేషన్ ఫండ్, పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూములు, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ 100% రాయితీ, పెట్టుబడులపై 25% అంతకుమించి రాయితీ పెట్టుబడి వచ్చేదాకా రాష్ట్ర GST తిరిగి చెల్లింపు. తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ దావోస్ వేదికగా ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్. ఇది దావోస్లో కూడా సీఎం రేవంత్తో పాటు చిరంజీవి, పొంగులేటి, దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే యువతకు ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల కోట్ల పెట్టుబడితోటి 5 లక్షల మందికి ఉద్యోగ కల్పన, అంటే ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ, తెలంగాణ IT మంత్రులు లోకేష్, శ్రీధర్ బాబు భేటీ. ఇక్కడ డక్టైల్ ఐరన్ ఐడి పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనియన్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రష్మి గ్రూప్ ఆఫ్ తోటి కలిసి 12,500 కోట్ల పెట్టుబడితో యూనిట్ను ప్రారంభం ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే 12,500 కోట్లకు సంబంధించి కంపెనీ అయితే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 12,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి స్టీల్ ప్లాంట్ లేబర్ ఇంటెన్సివ్ ఇక్కడ 12,500 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం అయితే ఈ కంపెనీ వస్తే మాత్రం ఉంటుంది. ఇక 47 మంది మున్సిపల్ కమిషనర్ బదిలీ అయ్యారు. 47 మంది మున్సిపల్ కమిషనర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరా గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా అంటున్నటువంటి కల్వకుంట్ల కవిత. ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా దృష్టి మళ్లించే కుట్ర ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతిస్తాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ప్రకటించినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాట దాటిస్తూ మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో కవిత ఏమంటుందంటే
అతన్ని గుంపు మేస్త్రి అంటుంది, గుంటనక్క డ్రామా అంటుంది, ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా బూటకం, అదంతా కలిసి వాళ్ళిద్దరు ఆడుతున్నటువంటి నాటకం అని కూడా కవిత అంటుంది. ఇది బీసీ ఎస్టీ మైనారిటీ మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతు ఇస్తాం అంటే బీసీలు కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కూడా కల్వకుంట్ల కవితను కలిస్తే మాత్రం వాళ్ళైతే మద్దతు ఇస్తారట, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంట. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ ఉద్యమిస్తానడం విచిత్రం. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ ఉద్యమిస్తానంటే విచిత్రం అని అంటుంది. ఎందుకు మరి అన్న చెల్లెళ్ళు ఒక తండ్రి ఒకే పార్టీ ఇవన్నీ అయినా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జనం బాట బట్టి ఆమె వెళ్తుంది, అయినా కూడా ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారో కవిత అనేది అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఒక పెద్ద డ్రామా అని గుంపు మేస్త్రి గుంటనక్క కలిసి ప్రజలను మోసగిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నేత మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. అంటే ముచ్చర్ల సత్యనారాయణ గురించి నిన్న జయంతి ఉత్సవాల్లో కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. ఇదే క్రమంలో తెలంగాణ తొలి దశలోనే ఉద్యమకారుడుగా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు అమరుడు అయినటువంటి తర్వాత జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఎవరంటే ముచ్చెర్ల సత్యనారాయణ యాదవ్. ఈయన యాదవ కులంలో జన్మించినటువంటి ముచ్చెర్ల సత్యనారాయణ ఆయన జయంతి సందర్భంగా చిత్రమాలలు వేశారు. ఇదే ముచ్చెర్ల సత్యనారాయణ గురించి కూడా ప్రతి ఒక మన తెలంగాణ రాష్ట్ర పాఠ్యాంశాల్లో కూడా ఒక పాఠాన్ని ప్రచురించాలి. పిల్లలకు నేటి భావి తరాలకు కూడా ముచ్చెర్ల సత్యనారాయణ చేసినటువంటి త్యాగం, ముచ్చెర్ల సత్యనారాయణ చేసినటువంటి పోరాట శైలి అవన్నీ కూడా పిల్లలకు తెలియజేసే విధంగా పాఠ్యాంశాల్లో ఒక పాఠం రూపకంగా కూడా వారి జీవితాన్ని ప్రచురించాలని చెప్పేసి కూడా దార్వి టీవీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ పంపు సెట్లు సోలార్వే ఉండాలి. ఉచిత విద్యుత్ కింద ఉన్న వ్యవసాయ కనెక్షన్లు సౌరశక్తి ఆధారితంగా మార్చాలి. ఫీడర్లు కూడా సోలార్వే. బ్యాటరీ స్టోరేజ్ విధానం అమలు చేయాలి. ఉచిత విద్యుత్ రద్దు లేదా ఖాతాలో ముందే సబ్సిడీ జమ. విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం ఏ నెలకు ఆ నెలలే వసూలు. అంటే ఇక్కడ వ్యవసాయ పంపు సెట్లకు మొత్తము అక్కడ బోర్ ద్వారా వస్తున్నటువంటి కరెంటు ఏదైతే ఉందో దానికైతే సోలార్ని బిగించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. అవన్నీ ఉంటేనే ఉచిత కరెంటు వస్తుంది, సౌరశక్తిగా మీద ఆధారపడి ఉండాలని అంటున్నారు. ఇది అదనపు కలెక్టర్ అక్రమార్జన దాదాపుగా ఇది ఖరీదైన విల్లా, లగ్జరీ ప్లాట్లు, 14.5 ఎకరాల సాగు భూమి, షాపు, 8 ఇళ్ల స్థలాలు, ఇంట్లో 30 లక్షల నగదు 6 చోట్ల ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఇది మహానగర అభివృద్ధికి 2280 కోట్లు అంటే జిహెచ్ఎంసీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1656 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, 488 కోట్లతో మరో ట్రంపెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తారంట. మళ్ళీ ఫ్లైఓవర్ ఒకటి నిర్మిస్తారంట. ఇది ఇంటి వద్ద ఏదైనా నిన్న చెప్పినట్టుగా అఘాయిత్యం కానీ ఏదైనా క్రిమినల్ ఏదైనా చర్యలు జరిగితే ఇంటి వద్దకే పోలీసులు వాళ్ళు వస్తారు. ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఆ ఇంటి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటాడో వాళ్ళకి ఇస్తారు, అందజేస్తారు పోలీసు యంత్రాంగం. ఇంతకుముందు ఏదైనా అఘాయిత్యం కానీ నేరం జరిగినా కూడా పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ దరఖాస్తు రాసి ఇచ్చేది. కానీ ఇప్పుడు మీరు ఎక్కడుండి ఫోన్ చేసినా కూడా మీ దగ్గరికి వచ్చి పోలీస్ యంత్రాంగం అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీకు ఇచ్చేస్తారు ఎకనాలమెంట్ కాపీ కింద. ఇది ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ తెలంగాణలో పెట్టుబడులకు దిగ్గజం కంపెనీలకు ఆసక్తి. దావోస్లో పలు సంస్థలతో సీఎం రేవంత్ బృందం భేటీలు. 12,500 కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్ ఆఫ్ ఎంఓయూ. అంటే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళిన తర్వాత కూడా కోట్లతోటి కూడుకున్నటువంటి తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారనే కథనం కూడా ఇక్కడ ప్రచురించారు. ఇది మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ. అంటే మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోనే ఉంటాను అని చెప్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆ 2 ఏళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ.
ఏ ఇంట్లో చూసినా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 2 ఏళ్లలో వచ్చినటువంటి ఏ ప్రజలు కూడా సంతోషంగా లేరు. అందరూ కూడా ప్రభుత్వం పైన అంటే అక్కడ పాలిస్తున్నటువంటి టీడీపీ పాలన పైన ప్రజలందరూ వ్యతిరేకతను ఉన్నారు. అందువల్ల ఈ రోజు నుంచి అంటే వచ్చే నాటి నుండి అంటే ఫిబ్రవరి వచ్చే ఏడాది ప్రజల్లోకి మధ్య ఉంటాను, వచ్చే మొత్తం ఏడాది మొత్తం ప్రజల్లోనే ఉంటాను, ప్రజలతోటి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలని మళ్ళీ తెలుసుకుంటాను, ఎక్కడైనా అవకతవకలు జరిగినా ఎక్కడైనా సమస్య ఉన్నా కూడా సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పేసి కూడా జగన్ స్పష్టీకరణ చేశాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గము సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరితో కూడా ప్రతి వారం సమావేశాన్ని నిర్వహిస్తూ అక్కడి క్షేమ సమాచారాలు అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ రాబోయే